ఆజ్ఞను నెరవేరుస్తుంది, ఎంతవరకు దేవుని యొక్క ఆజ్ఞను మనం కొనసాగిస్తున్నాం అనేది పూర్తిగా విడిచిపెట్టేశారు కదా. కన్న తల్లిదండ్రులనే చూడటానికి ఇష్టపడకుండా ఒక మాట చెప్పితే చాలు, మీరు చూచిన లెక్కే వస్తుంది, వాళ్ళని మీరు చూస్తున్న లెక్కే వస్తుంది అని చెప్పేసి పూర్తిగా నువ్వు దేవుడు ఇచ్చిన ఆజ్ఞని తిప్పేసి మీరు ఏదైతే మా నుంచి పొందాలనుకుంటున్నారో అది మేము దేవునికి అర్పిస్తున్నాము, ఇది దేవర్పితం అని చెప్పితే చాలు, ఇక వాళ్ళని మీరు పోషించాల్సిన అవసరం లేదు, వాళ్ళ యొక్క అక్కర్లు అవసరాలు మీరు తీర్చాల్సిన అవసరం లేదని దేవుని యొక్క ఆజ్ఞను తిప్పేశారు. ఎవరిళ్ళు? శాస్త్రులు. ఇలాగా వాళ్ళకి దేవుడు ఏదైతే ఇచ్చిన ఆజ్ఞ ఉందో దాన్ని తిప్పేసుకుని ఇష్టానికి మార్చుకుంటున్న వారు మరలా వచ్చి ప్రభువైన యేసుక్రీస్తుని ప్రశ్నిస్తున్నారు. ఏమని? ఏంటి నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు అని చెప్పేసి. ఇక్కడ కొద్దిగా కిందకి వెళ్ళి చూస్తేనే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట చాలా బాగుంటుంది. ఏమనంటే ఇక్కడ మీరు ఈ ప్రజలు 9లో ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది, మనుషులు కల్పించు పద్ధతులను దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గురించి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పాను. జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి, నోట పడినది మనుషుణ్ణి అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినదే మనుషుణ్ణి అపవిత్రపరచునని వారితో చెప్పాను కదా. మనము తినేది మన నోటు ఏదైతే పడిద్దో, మనం ఒకవేళ తినుబండారాలు ఏదైతే ఉందో, ఇప్పుడు చేతులు కడుక్కోకుండా భోజనం చేసినంత మాత్రాన్ని మనమేమి అపవిత్రులం అయిపోము. లేకపోతే మనం ఎక్కడన్నా బయట పని మీద వెళ్ళొచ్చినప్పుడు గబాలను ఆకలేస్తుంది కదా అని చెప్పేసి కాళ్ళు చేతులు కడుక్కోకుండానే వచ్చి భోజనం చేసేస్తాం. అది ఆ భోజనము మనల్ని అపవిత్రపరచదు కానీ మన నోట నుంచి వస్తున్న దూషణ మాటలు, మన నోట నుంచి వస్తున్న దేవుని ఆజ్ఞను విడిచిపెట్టేసి ఇష్టానుసారంగా తిరుగుతున్న దూషణ మాటల వల్ల మనిషి అపవిత్రుడవుతాడని చెప్పేసి దేవుడు చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు కదా. ఈ మాటలు చూస్తుంటే చాలా బాగున్నాయి, అద్భుతంగా కూడా అనిపిస్తున్నాయి. ఇక్కడ మనిషి ఎలా మార్చేసుకున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటని ఎలా మార్చేసుకున్నాడు? ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు కానీ హృదయము దూరముగా ఉన్నది కదా. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఊరినే మాట చెప్పేసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను దేవుణ్ణి ఆరాధిస్తాను అని చెప్పేసి మనం ఊరికే ఏదో మాట చెప్పేసుకుంటే దేవుడికి ఆరాధించిన లెక్క వచ్చేస్తుందా అంటే